Garuda Express, an international courier service. ఎన్టీఆర్ హయాం తర్వాత రాజకీయ మనుగడ కోసం దేవినేని నెహ్రూ తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్కు వెళ్లాల్సి వచ్చింది. 1996లో కాంగ్రెస్లో చేరారు దేవినేని నెహ్రూ. అప్పటి నుంచి కాంగ్రెస్లో ఆయనది క్రియాశీలక పాత్ర, ముఖ్య భూమికను పోషించారు. వైఎస్కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. 2004లో కంకిపాడు నుంచి గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అసెంబ్లీలో ఘాటైన ప్రశ్నలతో ప్రతిపక్షం టీడీపీని, చంద్రబాబుని ఉక్కిరిబిక్కిరి చేసేవారు, కడిగి పడేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి దేవినేని నెహ్రూని ఒక పావుగా చంద్రబాబుపై ఎక్కుపెట్టేవారు. అయినా కూడా దేవినేని నెహ్రూ తను నమ్మిన పార్టీ కోసం, తనకు సీటిచ్చిన పార్టీ కోసం ఒక కార్యకర్తగానే పనిచేశారు. మంత్రి పదవిని మాత్రం వైఎస్ ఇవ్వలేదు. ఆ విషయంలో చాలా ప్రయత్నం చేశారు దేవినేని నెహ్రూ. అయినా కూడా వైఎస్ మాత్రం మంత్రి పదవి ఇవ్వటానికి ససేమిరా అన్నారు. ఆ అసంతృప్తి దేవినేని నెహ్రూ మనసులో చాలా ఘాటుగా నాటుకుపోయింది. అయినా కూడా పార్టీని మాత్రం వదిలిపెట్టలేదు. ఏ పార్టీలో చేరినా నిబద్ధతతో పనిచేయటం దేవినేని సొంతం. ఇక వైఎస్ మరణం తర్వాత దేవినేని మళ్లీ ఒంటరివారయ్యాడు. 2014 ఎన్నికల వరకు ఎలాగోలా నెట్టుకొచ్చారు. 2004లో తక్కువ ఓట్లతో ఓడిపోయారాయన. 2014లో కూడా ఓటమి చవి చూశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు అధిష్టానం ఎలా చెప్తే అలా నడుచుకునేవారు దేవినేని నెహ్రూ. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన టీడీఎల్పీ ఉపనేత రేవంత్ అంశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమేంటో బయటపడిందని ఆయన ఆరోపించారు. 50 లక్షలు పెట్టి ఎమ్మెల్యేలను ఏ విధంగా కొనాలన్నదే భావితరాలకు చంద్రబాబు నేర్పుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. అంతటితో వదల్లేదు. చీము నెత్తురు ఉంటే టీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టాలని కూడా ఆయన చంద్రబాబు, కేబినెట్ మంత్రుల్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు గనక దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్కు నోటీసులిచ్చి అరెస్ట్ చేయాలన్నారు. ఇలా తన ఘాటైన పదునైన విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకు దేవినేని నెహ్రూ. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్నారు దేవినేని నెహ్రూ. తిరిగి తన సొంత గూటికి చేరుకోవాలన్న ప్రయత్నం చేశారాయన. దేవినేని నెహ్రూ ఆయన తనయుడు టీడీపీ నేతలోకి టచ్లోకెళ్లిన విషయం కాంగ్రెస్ పార్టీకి తెలిసింది. దాంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురై టీడీపీ కండువా కప్పుకొని మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ దేవినేని నెహ్రూను కేవలం చంద్రబాబు మీద విమర్శల కోసం, ఆయన గురించి ఘాటైన వ్యాఖ్యలు చేయటానికి ఉపయోగించుకుందనేది ఆయన సన్నిహితులు ఎప్పుడూ అంటుంటారు. తప్పనిసరి ఆయన కాంగ్రెస్కి వెళ్లారని, లేకపోతే ఆయన తెలుగుదేశం భావజాలంతోనే ఉండేవారని కూడా ఇప్పుడు ఆయన అభిమానులు అంటున్నారు. సీనియర్ రాజకీయ నేత అయినా కూడా పార్టీని మారటం దేవినేని నెహ్రూకి రాజకీయ భవిష్యత్తుపై చాలా ప్రభావం చూపించింది. ఎన్టీఆర్ హయాంలో ఉన్నప్పుడు తప్పించి తర్వాత ఎప్పుడూ మంత్రి పదవి చేపట్టలేదు. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి కోలుకోలేదు. దేవినేని నెహ్రూ మానసికంగా బాగా కృంగిపోయారని, ఒకానొక సందర్భంలో రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పాలనుకున్నారని ఆయన సన్నిహితులు వాపోతున్నారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఎప్పుడూ తపన పడేవాడని, అది చూడకుండానే వెళ్లిపోయారని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు లోకేష్ బాబును కూడా వదిలిపెట్టలేదు దేవినేని నెహ్రూ. రాష్ట్రంలో చంద్రబాబు పాలన అంతం అయిపోయిందని, లోకేష్ బాబు ప్రభుత్వం నడుపుతున్నారని కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దేవినేని నెహ్రూను ఎలా ఉపయోగించుకోవాలో అలాగే ఉపయోగించుకుంది. తర్వాత టీడీపీలోకి వచ్చిన తర్వాత తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసే ప్రయత్నం చేశారాయన. 2014లో తండ్రి కొడుకులిద్దరూ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. అలా దేవినేని నెహ్రూ ఓటమితోటే మరణానికి దగ్గరయ్యారు. రాజకీయ దురంధరుడిగా, దమ్మున్న లీడరుగా, తనను నమ్మిన వాళ్ల కోసం అండగా నిలబట్టంలో దేవినేని ఎంతకైనా తెగించేవారు. అందుకే ఆయనంటే అభిమానులకు విపరీతమైన ఇష్టం. గెలుపుతో మళ్లీ నిలబడాలి అనుకున్న దేవినేని నెహ్రూ విజయం చూడకుండా మృత్యువుకు దగ్గరయ్యారు. మృత్యువే ఆయన మీద గెలిచింది. ఏది ఏమైనా విజయవాడలో ఒక శకం ముగిసిపోయింది. ఆనాటి రాజకీయాలు మళ్లీ ఇప్పుడు మనం చూడలేం. ఈ తరం అప్పటి ఎత్తులు పై ఎత్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ చూడలేదు. దేవినేని నెహ్రూ తర్వాత అలా బెజవాడ రాజకీయాల్ని శాసించే నేత ఎవరు ఉండరు, భవిష్యత్తులో ఇంక పుట్టరేమో.
హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.